వెల్కమ్ టు ఎవా మీడియా. దిస్ ఈజ్ నాని. సో ఈరోజు మన ముందున్న గెస్ట్ని ఏమని చెప్పాలి, అన్న మల్టీ టాలెంటెడ్. యాక్టింగ్ చేస్తాడు, డైరెక్టింగ్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, హోస్టింగ్ చేస్తాడు. అసలు ఇంక హీఈస్ నన్ అదర్ దాన్ అదిరే అభి అన్న. సో మనందరికీ సుపరిచితుడు. హాయ్ అన్న, ఎలా హాయ్ ఉన్నారు? నాని, హౌ ఆర్ యు? ఫైన్ అన్న. సో మంచి బిజీ ఉన్నారు కదా, మూవీ ప్రమోషన్స్ కదా, రిలీజ్. కొంచెం రిలీజ్ హడావిడి ప్రమోషన్స్ అన్ని నడుస్తున్నాయి. ఓకే, హోప్ఫుల్లీ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. అన్న నాకు కొంచెం ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎలా అన్న ఈ వేరియేషన్స్ నీలో? అంటే ఉన్న ఒక చిన్న లైఫ్ మనది, ఉన్న లైఫ్లో చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే మనకు ఫుడ్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తే, ఈ ఒకరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది, ఒకరోజు రోటీ తినాలనిపిస్తుంది, ఇంకో రోజు పాయసం తినాలనిపిస్తుంది, ఒకరోజు పిజ్జా తినాలనిపిస్తుంది. అవన్నీ అలా ఒక్కొక్క ఫీల్డ్లో ఇది చేయాలి, అది చేయాలి, మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అన్నిట్లలో సక్సెస్ఫుల్ మరి. థ్యాంక్ యూ. సో ఒక ఏదైతే కెరియర్ ఉంటుందో ఆ కెరియర్లో మనం కొంత అచీవ్మెంట్ చేసుకుంటే ఆ లైఫ్ చూస్తే అదొక హ్యాపీనెస్. సో అన్న, కమింగ్ టు ద మూవీ, స్టార్టింగ్ కామాఖ్య అని ఫిక్స్ అయ్యారు. సో మళ్ళీ కర్మాఖ్యగా చేంజ్ చేశారు. లైక్ ప్రొనౌన్సియేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కరెక్ట్. బట్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల చేంజ్ చేయాల్సి వచ్చింది, చెప్పుకోలేము అవి. ఓకే, బట్ ఏదైనా కూడా అమ్మవారి ఆశీస్సులు. అంటే అమ్మవారు తన పేరు మార్చి ఇంకో పేరు పెట్టుకునేలా సిచ్యువేషన్ వచ్చింది అంటే డెఫినెట్గా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఏది జరిగినా మన మంచి కోసమే అనుకొని మేము కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని కామాఖ్య అనే టైటిల్ సౌండింగ్ ఉండేలాగా కర్మాఖ్య అని మార్చుకొని, సో ఒక పాజిటివ్ ఫీల్తో వైబ్తో వెళ్తున్నాం ముందుకి. దట్టు పేరు మార్చిన మూవీస్ కూడా చాలా బాగా హిట్. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు మాకు మా యాంకర్ శ్రవంతి ట్రైలర్ రోజు చెప్పింది. అప్పుడు దాకా నేను కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ ఎప్పుడైతే అతడు, అత్తారింటికి దారేది ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి టైటిల్స్ మార్చిన తర్వాత ఈ రెస్పాన్స్ వచ్చింది అన్నారో, ఓకే మనది కూడా అలాంటి పాజిటివ్ కోవలకు చెందుతుంది అయితే అని చెప్పి కొంచెం. అంతేకాకుండా నాకు సినిమా చూసి నాకు చాలా టెక్నికల్ పీపుల్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ ద ఫిల్మ్, వాళ్ళు చూసినప్పుడు ఏదైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి దీనికి సెకండ్ పార్ట్ ఉంటుందా అని ఒక ఎక్సైట్మెంట్తో అడగడము, ఒక దగ్గర మేము చాలా ఉలిక్కి పడ్డాం అని చెప్పడము, అది అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు చెప్పడం వింటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ కాన్ఫిడెన్స్తో బాగుంటుంది మన సినిమా అనే ఒక భరోసా వచ్చింది. దట్టు రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే హారర్ని కామెడీతో మిక్స్ చేసి అది సేమ్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది అంత. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హారర్తో దిగుతున్నారు. కరెక్ట్. లైక్ ఎలా అంటే జబర్దస్త్ అనగానే అభయ్ అదిరే అభి జబర్దస్త్ అనగానే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, హారర్ కామెడీ, రెగ్యులర్ స్టైల్ ఆఫ్ మూవీ అనుకుంటాం. కానీ నాకేంటంటే కొన్ని మూవీస్ ఉన్నాయి మన మలయాళం నుంచి తెలుగులో చాలామంది అప్రిషియేట్ చేసిన మూవీస్. సూక్ష్మదర్శిని కావచ్చు, లేకపోతే మన తుడురం కావచ్చు, దృశ్యం కావచ్చు, క్రైమ్ థ్రిల్లర్స్. అలాంటి సినిమాల గురించి మైండ్ బెండింగ్, మైండ్ బాగ్లింగ్, తెలుగులో ఇలాంటి సినిమాలు లేవు అని చెప్పేసి ఎన్నోసార్లు చాలామంది ఆ పాయింట్స్ చెప్పారు. బెస్ట్ థ్రిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పి కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో వాటిలో వచ్చినప్పుడు, అరే నా మన తెలుగు సినిమా పేరు రావట్లేదు ఏంటి అని నాకు అనిపించింది. సో చేసేది ప్రాపర్గా థ్రిల్లర్ అయితే థ్రిల్లర్ లాగానే చేద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ అబ్సెషన్ లాంటి మూవీ చూసినప్పుడు మనం ఎంత థ్రిల్కి ఫీల్ అవుతున్నామో, అలా మనం ప్రాపర్ థ్రిల్లర్ ఉంటే అది మన తెలుగు నుంచి వచ్చిన సినిమాని ఇండియాలో వేరే వేరే లాంగ్వేజెస్లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందనే ఒక ఫీల్. నిజంగా అలాంటి రిజల్ట్ వస్తే మాత్రం ఐ విల్ బి బ్లెస్డ్. అది ఫస్ట్ నాకు డౌట్ అన్న, హరికృష్ణ, అభినయ్ కృష్ణ, అదిరే అవి ఏంటన్నా ఈ హరికృష్ణ ఒరిజినల్ నేమ్, సర్టిఫికేట్ నేమ్, స్కూల్ నేమ్. అభినయ్ కృష్ణ అనేది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నాకు పెట్టిన పేరు. సో ఈ అభినయ్ కృష్ణలోని మొత్తం పేరు పలకలేరు కాబట్టి స్కిట్స్లో కానీ వీటిలో అదిరే అభి అనేది ఒక ట్యాగ్ ఇచ్చారు, జబర్దస్త్. సో అందులో అదిరే అభి అని పిలవడం వల్ల ఆడియన్స్కి అది అదిరే అభి అనే కనెక్ట్ అయిపోయింది. సో అది కూడా సరే జనాలు ఓన్ చేసుకున్నారు. అదిరే అభి అంటే ఇప్పుడు అభి అంటే 100 మంది ఉండొచ్చు, అభి అనగానే ఏ అభి అదిరే అభి అన్నారు అనుకో, అరే అదిరే అభి జబర్దస్త్, అది గుర్తింపు అయిపోయింది. సో ఇట్స్ గుడ్. యాజ్ ఐ సెడ్, డిఫరెంట్ ప్రొఫెషన్స్ చేస్తున్నాము, డిఫరెంట్ ఫీల్డ్స్. ఇందులో యాక్టర్గా, యాంకర్గా, సినిమా డైరెక్టర్గా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ పేర్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనుకుందాం. సరే జబర్దస్త్కి అదిరే అభి అనుకుందాం, డైరెక్టర్గా అభినయ్ కృష్ణ అనుకుందాం. సో ఐఎమ్ లైక్ ఒక మనిషి డిఫరెంట్ లైఫ్స్
చూస్తున్నాడు ఒకటే జీవితంలో అన్న ఫీలింగ్ నాకు కూడా. అభి అనగానే ఓకే నేను ఇప్పుడు జబర్దస్త్, ఓకే స్ప్లిట్. డైరెక్టర్ అనే ఓకే అభినయ్ కృష్ణ, ఓకే నాకు ఐడెంటిటీ. ఇప్పుడు నువ్వు ఏంటి, నేను బయటకు వెళ్ళినప్పుడు అభినయ్ కృష్ణ డైరెక్టర్ అన్నట్టు పరిచయం చేసుకోవాలంటే హాయ్ ఐఎమ్ అభినయ్ కృష్ణ అని చెప్పుకుంటా. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ స్కిట్స్ కోసమో లేకపోతే ఈవెంట్ పర్ఫార్మెన్స్ కోసమో హాయ్ ఐఎమ్ అద్రే అభి అని చెప్పుకుంటా. అలా లేదు ప్రొఫెషనల్గా జాబ్ కోసం వెళ్ళినప్పుడు హాయ్ హరికృష్ణ అని చెప్పుకుంటా, అట్లా అన్నట్టు. సో అన్న మూవీస్లోకి వచ్చాం, లైక్ మీకు ఎప్పుడు అసలు డ్రీమ్తో వచ్చారు కదా, అదిరే అభి అంటే కామెడీ స్కిట్స్ తర్వాత నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఒక డైరెక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి స్ట్రగుల్ వచ్చింది? అంటే నమ్మారా? కొంచెం ఇన్సల్టింగ్గా కానీ ఇవన్నీ ఫేస్ జరిగాయి. కాకపోతే ఏంటంటే ఒక కొత్తోడిగా ప్రయత్నం చేస్తే ఆపర్చునిటీ తొందరగా వచ్చేదేమో. జబర్దస్త్ అదిరే అభిగా వెళ్ళి ప్రయత్నం చేయడం వల్ల లేట్ అయింది నాకు. ఎందుకు అంటే కామెడీ స్కిట్స్ చేస్తాడు ఇతను, డైరెక్షన్ సడన్గా ఏంటి అంటే జబర్దస్త్ చేసేసినంత మాత్రం డైరెక్టర్లు అయిపోతారు. ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది ఇక్కడ ఉంది. సో అందరికి ఏంటంటే వీళ్ళు కామెడీ యాక్టర్స్, కామెడీ టైమింగ్ ఉంటుంది కదా, ఏ సినిమా తీసినా మళ్ళీ అలాగే తీస్తారా, ఒక స్కిట్ లాగానే పెద్ద 2 hours స్కిట్ చేస్తారా అనేది చాలా మందికి డౌట్ వల్ల చాలా పెండింగ్ అయింది మాకు. ఓకే, వెయిట్ చేయాల్సి వచ్చింది, వెయిట్ చేయించారు, కొంతమంది తిప్పుకున్నారు, ఇవన్నీ జరిగాయి. ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు అదిరే అభి జబర్దస్త్, అదిరే అభి అనే కాదు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే, మనం వెళ్ళాము ఒకసారి సినిమా అనుకుంటున్నాం, సార్ రోజు రేపటి నుంచి రోజు రా ఆఫీస్కి రా మాట్లాడదాం, రోజు ఈ యాక్టర్ క్యారెక్టర్ ఎవడైతే ఆఫీస్కి వెళ్తున్నాడో అదిరే అభి మా ఆఫీస్కి వస్తాడు తెలుసా, రోజు మనతో చుట్టూ తిరుగుతుంటాడు సినిమా ఆఫర్ ఇవ్వండి అని చెప్పి. ఓకే, అలా ఒక చిన్న సాటిస్ఫాక్షన్, అదొక సాడిజం. ఓకే, అలా తిప్పించుకొని అలా చేద్దాం అంటే ఎప్పుడు చేద్దాం, అంత రెడీ ఉంది కదా, మరి టైం అట్లీస్ట్ మీరు టైం చెప్పండి, అప్పటివరకు నేను వేరే పనులు చేసుకుంటాడు. ఏమో రండి రోజు రండి కూర్చొని మాట్లాడుకుందాం, ఎప్పుడు కుదురుతో తెలియదు. అట్లా కోపం వస్తుంది కదా, వస్తుంది. సహనం, చాలా సహనం కావాలి. నాకు అప్పుడు అర్థమైంది అన్నట్టు నాకు ఇంత పేషెన్స్ వచ్చిందా ఇప్పుడు అని చెప్పేసి. ఎందుకంటే స్టార్టింగ్లో అంత లేకుండే. యాజ్ వి గ్రో వి గెట్ మోర్ ఎక్స్పీరియన్స్, దాంతో మెచ్యూరిటీ వస్తుంది. ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఇప్పుడు గీత గోవిందం అన్నట్లు. నిజంగా కూడా అంటే అలా గొడవలకి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. నా గురించి ఒక బ్యాచ్ తిరుగుతుందని తెలిస్తే తెలుసుకొని నేను వెళ్ళే వాళ్ళ ఇంటికి, ఏంటి నా గురించి తిరుగుతున్నావు అంటే కొట్లాడదామా, రా కొడదాం దా, కొట్టుకుందాం దా అని చెప్పి. టెంపర్ ఎలా కంట్రోల్? అది ఏమో అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అలా తగ్గుతూ వచ్చింది. బట్ గొడవలు చేసినప్పుడు, గొడవ పడ్డప్పుడు నాకు ఇంట్లో మా అమ్మ నాన్న షాక్, వీడేంది ఇంత పీస్ఫుల్గా కామ్ అయిపోయాడు. మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ యుఎస్ వెళ్ళినప్పుడు మా సింగర్స్ అన్నా నీకు అసలు కోపం రాదా అని రజనీకాంత్ లాగా నవ్వుకున్నా. సో నాకు ఇంకో పేరు ఉంది. అప్పట్లో నేను పడ్డ గొడవలు, నేను ఇస్త్రీ కొట్టిన బాటిల్లు ఎన్నో ఉన్నాయి. అంటే కోపంలో ఈవెన్ మా జబర్దస్త్ కిడ్స్లో చేస్తున్నప్పుడు ఏదన్నా పంక్చువాలిటీ కానీ, డిసిప్లిన్ కానీ, ఏదైనా టైమింగ్ కానీ మిస్ అయితే ఇస్త్రీ కొట్టిన బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ షూట్లో చూస్తే వేరేలా ఉంటుంది. ఆ ప్రెషర్కి, ఒక టైం అనుకున్నప్పుడు టైంలో అయిపోవాలి, అవ్వకపోతే ఇంకా స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. షూటింగ్ పీరియడ్లో ఎప్పుడన్నా బయటకు వచ్చాడా పాత అభి అన్న? చాలా సార్లు వచ్చాడు, కానీ ఓన్లీ అక్కడ వరకే తెలుసు. మళ్ళీ బయటకు వచ్చేసరికి ఓకే కామ్ డౌన్ అయిపోయింది, షూట్ అయిపోయింది. వాళ్ళకు తెలుసు, అక్కడ తిట్లు తిన్న వాళ్ళకు కూడా తెలుసు ఈ ప్రెషర్లో ఏదో అరుస్తున్నాడు తప్ప పర్సనల్గా ఎవరిని ఏమనాలని కాదు. సో అనుకున్నది టైంకి అవ్వకపోతే ఆ కోపం వస్తూ ఉంటుంది. అట్లా అలవాటు అయిపోయింది. ఓకే, సో అంటే ఏంటన్నా జబర్దస్త్ నుంచి అందరూ ఇప్పుడు వేణు అన్న డైరెక్టింగ్ రావడం, మీరు కానీ అట్లా వరుసగా అందరూ వస్తున్నారు, ఏంటి అట్లా అనుకొని వస్తారా లేకపోతే కోఇన్సిడెన్స్ ఒకటి? నేను యాక్చువల్గా వేణు కంటే ముందు నుంచే డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను. బట్ జబర్దస్త్కి రాకముందు డైరెక్టర్ అవ్వాలనుకున్నా, ఒక ట్రయల్ చేసి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్తో లాంచ్ అవుదామని అన్నీ అనుకుని లాస్ట్ మినిట్లో అది హోల్డ్లో పడిపోయింది. ఓకే, సో దాన్ని అప్పుడే నాకు జబర్దస్త్ రావడం వల్ల ఇది పక్కన పెట్టేసి దాంట్లో కంటిన్యూ అయ్యా. అది బాగుంది, నాకు క్రేజ్ వస్తుంది, పేరు గుర్తుపడుతున్నారు జనాలు నన్ను, జబర్దస్త్ అభి అని చెప్పేసి, అదిరే అభి అని చెప్పేసి. సో ఇవన్నీ వచ్చేసరికి ఈ డైరెక్షన్ కోసం ఏదైతే స్టార్ట్ చేసుకుని వాళ్ళకి చెప్పి పెట్టానో ఆ స్టోరీ పక్కకి వెళ్ళిపోయింది. ఇది బాగుంది, లైఫ్ బాగుంది కదా, కూల్గా ఉన్నాం, కామ్గా ఉన్నాం, వాడి కోసం వెళ్ళి వెయిట్ చేయడం, వీడి కోసం వెళ్ళి వెయిట్ చేయడం లేదు, టెన్షన్ లేవు అని హ్యాపీగా నడుస్తుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10 years చేసాము జబర్దస్త్, ఇంకేంటి చేయడానికి, మనం ఇంకేం చేస్తే లైఫ్లో మనకు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం
అని ఖచ్చితంగా మనం ఇంకోటి చేయాలి అన్నట్టుగా మళ్ళీ అన్ని పక్కన పెట్టేసి ఫుల్ ఫోకస్ ఆన్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ సినిమా సైడ్ రావాలి, అలా మళ్ళీ మూవ్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ చిరంజీవి మంచి అవార్డు కూడా వచ్చింది మీకు ఆ సినిమాకి. సో ఎలా అన్న ఆ కాన్సెప్ట్ అదేమో గాడ్ లైక్ ఆ కాన్సెప్ట్, ఇదేమో మొత్తం బ్లాక్ మ్యాజిక్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్. కరెక్ట్. ఎలా రెండిటిని? సో మాకు స్కిట్ టు స్కిట్ నేను చేంజెస్ ఎలాగో జబర్దస్త్లో అలాగే చేసేవాడిని. స్కిట్ టు స్కిట్ ఒక వేరియేషన్ ఉండాలి. ఈసారి తమిళ డబ్బింగ్ స్కిట్ చేశానంటే నెక్స్ట్ ఫ్యామిలీ స్కిట్ ఏదని చేద్దాం, ఆ నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. సో వరుసగా సేమ్ ఉండేలాగా చూసుకోవద్దు అని మేము చిన్న స్కిట్ అంటే 10 నిమిషాలు ఉండే స్కిట్లోనే అంత కేర్ తీసుకొని చేసేవాళ్ళం. అలాంటిది సినిమా చేస్తున్నప్పుడు అరే వీడికి జబర్దస్త్ అలవాటు కాబట్టి ఓకే కామెడీలో కొట్టుకొని వచ్చాడు లేరా చిరంజీవి సినిమా అని అనుకోవద్దు. వీడి టెక్నికల్గా వీడికి నాలెడ్జ్ ఉంది, ఒక హారర్ థ్రిల్లర్ లాంటి మూవీస్ని కూడా వీడు హ్యాండిల్ చేయగలడు, ఒక మ్యూజిషియన్తో మంచి మ్యూజిక్ రాబట్టుకొని, ఒక కెమెరామెన్తో మంచి విజువల్స్ తీసుకొని, ఒక టెక్నికల్గా షార్ట్స్ ప్లాన్ చేసుకొని. కామెడీ నిజంగా చెప్పాలంటే కామెడీ సినిమాకి టెక్నికల్ షార్ట్స్ అవసరం లేదు, రైట్? ఒక ఫ్రేమ్ పెట్టేస్తే ఆ ఫ్రేమ్లో ఫుల్ లెంత్ కామెడీ చేసుకున్నా స్కిట్ లాగా చూసేసుకొని వెళ్ళిపోతారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఏ క్రియేటివ్ ఫిల్మ్ ఆర్ టెక్నికల్ ఫిల్మ్ లైక్ థ్రిల్లర్ మూవీస్, అక్కడ మీకు మేకింగ్కి చాలా స్కోప్ ఉంటుంది. కెమెరా తీసుకుని అలా చార్జ్ వెళ్ళడము కావచ్చు, లేకపోతే ప్యాన్ చేసుకోవడము, లో యాంగిల్ వెళ్ళడము, ప్రోబ్ లెన్స్ పెట్టుకోవడం, ఇలాంటి టెక్నికల్ విషయాలకి స్కోప్ ఎక్కువగా థ్రిల్లర్స్లో. దాని గురించే మాట్లాడుకుంటారు. కరెక్ట్. సో ఈ యాంగిల్ దీంట్లో ఒక షాట్ ఉంటుంది, అభిరామి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలా మంచం వెనక్కి వెళ్ళి కిందికి వెళ్తుంది కెమెరా, మళ్ళీ పైకి సింగిల్ షాట్. సో కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది, మళ్ళీ అలా వచ్చి కబోర్డ్ వెనక్కి వెళ్ళి కబోర్డ్లోంచి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది కబోర్డ్లోంచి. సో మేము ఎంత ప్లాన్గా చేసుకున్నామంటే కబోర్డ్ లోపలికి ఎప్పుడు వెళ్ళింది బయటకు ఎప్పుడు వచ్చింది ఆడియన్స్కి అర్థం కాదు. అది చూసే టెక్నికల్గా ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది, అరే అమ్మా అదిరాబి ఇలాంటి షార్ట్స్ ప్లాన్ చేశాడా, ఆ పేరు నాకు కావాలి. రెగ్యులర్గా 10 మంది డైరెక్టర్స్ చేస్తున్నారు, అందులో కూడా అవి కాదు, వీడు ఇలా కూడా ఆలోచిస్తాడు, వీడు టెక్నికల్గా వీడు కొంచెం స్ట్రాంగ్ తెలివి ఉంది వీడికి అనేలాగా ఉండాలని షార్ట్స్ ప్లాన్ చేసుకో. ఓకే. అంటే ఈ స్క్రిప్ట్ అసలు మెయిన్ మీకు ఏంటి, స్టార్టింగ్ ఎలా రాయాలనిపించింది, ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటని? నాకు థ్రిల్లర్ మూవీస్ ఇష్టం. ఓకే. థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు అరే పాయింట్ భలే ఉంది కదా. ఒక మలయాళం సినిమా ఒకటి వచ్చింది గోళం అని చెప్పేసి, ఒక ఆఫీస్లోనే జరుగుతూ ఉంటుంది స్టోరీ. అట్లా అది చూస్తున్నంతసేపు ఆ 2 hours హుక్ అయి కూర్చుంటాం, ఆఫీస్లోనే జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరు చంపారు అనేది ఒక సస్పెన్స్ బాగుంది. అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక లిమిటెడ్ స్పేస్లో 2 hours ఎంగేజ్ చేసి ఆడియన్స్ని కూర్చోబెట్టడం. కొన్ని ఇంగ్లీష్ మూవీస్ రిఫరెన్స్ తీసుకుంటే పెద్ద పెద్ద సినిమాల మీద పెట్టే బడ్జెట్ కంటే ఇట్లా చిన్న బడ్జెట్లో టెలిఫోన్ బూత్ అని వచ్చింది, ఫోన్ బూత్. అంటే వాడు ఫోన్ బూత్లో ఇరుక్కుపోతాడు, నువ్వు అక్కడి నుంచి బయటకు వెళ్తే చంపేస్తామని చెప్పి ఒక స్నైపర్ షాట్ పెడతామని వాడిని ఫోన్ బూత్లో నుంచి వాడు దాని ఫోన్లో మాట్లాడుతూ వాడిని సినిమా అంతా ఒకటే ఫోన్ బూత్లో నడుస్తుంది. ఓకే. ఒక కాఫిన్ బాక్స్లో ఒక సినిమా ఉంటుంది, వాడు శవపేటికలో ఉండిపోతాడు, అందులోనే సినిమా అంతా. సో అలా క్రియేటివ్గా ఇంకొక మూవీ ఉంది, అదేంటంటే ఒక ప్యారలల్ వర్డ్ ఒకటే ఇంటిని చూపిస్తూ కాంప్రిహెన్సివ్ సంథింగ్ ఏదో మూవీ పేరు గుర్తు రావట్లేదు నాకు, బట్ అదొక మూవీ. అంటే చిన్న బడ్జెట్లో టెక్నికల్గా ఒక నాలెడ్జ్ పెట్టి సినిమా డిఫరెంట్గా చేయడం ఎలా అంటే ఒక డైరెక్టర్కి టాస్క్ ఇది చూపించుకో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉండి అన్నీ బాగుండి అన్నీ చేయడం ఓకే, కానీ ఉన్న లిమిటెడ్ రీసోర్స్లో చేయడం ఎట్లా? ఇప్పుడు గుజరాత్లో ఒక మూవీ హిట్ అయింది, అది లాలా అని చెప్పేసి ఒక మూవీ, వాళ్ళు చిన్న బడ్జెట్ 50 lakhsలో తీసుకున్నారు, 100 crores కొట్టింది ఆ సినిమా. సో మనకు చిన్న చిన్న బడ్జెట్ పెట్టుకొని ప్రొడ్యూసర్ని సేఫ్ హ్యాండ్స్లో పెట్టుకొని సినిమాని ప్రాపర్గా తీసుకొని దీంతో కూడా మనం థ్రిల్ చేయొచ్చు. సో చిరంజీవి మూవీ మీకు ఒక మంచి గుర్తింపు తెచ్చింది, అంటే అభి కూడా తీయగలడు, ఛాన్స్ ఇవ్వచ్చు కరెక్ట్ అని నిరూపించుకున్నారు ఆ మూవీతో. సో ఎలా అనిపిస్తుంది అన్న, అంటే ఈ స్ట్రగుల్ ఇన్ని డేస్లో మీరు అన్నీ చేశారు కదా, ఒక యాక్టర్గా ఉండడం బాగుందా లేదు డైరెక్టర్గా ఈ ఫీల్డ్లో బాగుంది? యాక్టర్గా ఉంటే కంఫర్ట్ జోన్, యాక్టర్ ఈజ్ ఆల్వేస్ ఎ కంఫర్ట్. ఎందుకంటే మంచి ఏసీలో క్యారవాన్లో ఉంటాము, షార్ట్ పిలిచినప్పుడు వెళ్తాము, చేసుకొని వస్తాం. అండ్ మనకు ఈ షూట్ అయిపోయిందంటే అక్కడ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడము, లేకపోతే పేరెంట్స్తోనో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, దట్స్ ఎ హ్యాపీ లైఫ్. డైరెక్టర్ అంటే అట్లా కుదరదు. మార్నింగ్ 6 కల్లా మనం ఫస్ట్ ఉండి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి షూట్లో ఆ డిస్కషన్ చేసుకోవాలి. ఈవినింగ్ షూట్ అయిపోయినాక అందరిని పంపించేసి నెక్స్ట్ డే ప్లాన్ ఏంటి, రేపు ఏమేం చేయాలి, ఫస్ట్ షాట్ ఏంటి, దానికి కావాల్సిన థింగ్స్ ఏంటి, ప్రాపర్టీ ఏంటి, సెట్ ఏంటి,
అవన్నీ మాట్లాడుకుని యాంగిల్ కెమెరామెన్కి డిస్కస్ చేసుకుని డైలాగ్స్ ఆర్టిస్ట్లతో ప్రాక్టీస్ చేయించి వాళ్ళకి పంపించి కాస్ట్యూమ్ ఏంటో ఇవన్నీ కోఆర్డినేట్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. నిద్ర పట్టదు ఇంకా నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచనలోనే ఉంటారు. సో ఒక 5 గంటలు అలా పడుకొని లేచామా అంటే ఫార్మాలిటీకి పడుకొని లేవడం, మళ్ళీ మార్నింగ్ లేవగానే పరిగెత్తడం. పడుకున్న కళ్ళ కూడా అదే, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మేము షూట్ చేస్తున్నన్ని రోజులు అలారం పెట్టుకొని అలారం వచ్చేదాకా ఎప్పుడు వెయిట్ చేయలేదు. అలారం కంటే ముందే లేచి అలారం ఆఫ్ చేసి స్నానం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళలే. షూట్ లొకేషన్ దగ్గరలో ఒక రూమ్ తీసుకొని అక్కడే పడుకొని మళ్ళీ అందరికంటే ముందు వెళ్ళి అందరి తర్వాత రిటర్న్ వచ్చి, సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో డైరెక్టర్ లైఫ్ ఈజ్ ఎ టఫ్ లైఫ్. కానీ ఒక్కసారి సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ఏదైతే ఇన్ని కష్టాలు పడ్డామో ఆ వచ్చే క్రెడిట్ ద్వారా ఈ అన్ని కష్టాలు మర్చిపోవచ్చు. ఆ రోజు ప్రశాంతంగా పడుకోవచ్చు. అన్న ఇప్పుడు హారర్ ఫిలిమ్స్ చేసేటప్పుడు మన థాట్స్ అన్నీ అవే ఉంటాయి. లైక్ పడుకున్నా, లేచినా, ఏదన్నా థింగ్స్ ఏమన్నా చూసినా నార్మల్వి. మీకు అలా అనిపించిందా ఇప్పుడు ఒక ఇట్లాంటి మూవీ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా భయపడ్డ సందర్భాలు? లేదు, మనది హారర్ కంటే థ్రిల్లర్ ఎక్కువగా. ఓకే. సో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఉలిక్కి పడి లేకపోతే అమ్మ అనుకునే షార్ట్స్ 2-3 డెఫినెట్గా ఉంటాయి. సో అలాంటి థ్రిల్లింగ్స్ అన్నప్పుడు షార్ట్ ఎలా చేద్దాం, దీన్ని ఎలా ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి, దీనికి ఈ థాట్స్ ఎక్కువగా. అంటే నేను చెప్పాను కదా, రూమ్లో వేరే పక్కన రూమ్ తీసుకొని వేరే ఫ్రెండ్ నేను కలిసి అక్కడ ఉండేవాళ్ళం. సో మా ఇద్దరు డిస్కషన్ ఏంటంటే ఈరోజు జరిగింది ఏంటి, ఇందులో కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, రేపు చేయాల్సింది ఏంటి, రేపటి పాయింట్లో మనం బెటర్మెంట్ ఏంటి, మేము యాక్ట్ చేసుకొని ఓకే ఇక్కడ అభిరామి గారు ఇలా వస్తారు, సముద్రకని గారు ఇలా వస్తారు, ఇక్కడ నుంచి ఈ షార్ట్ లేదు ఇది కాదు, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా ఆల్రెడీ అనుకున్న దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం మళ్ళీ. ఓకే. సో అట్లా చాలా దానికోసం బాగా ఆలోచించాల్సి వచ్చింది తప్ప ఇంకా భయం గురించి అంటే ఇంకా మా మైండ్ మొత్తం దీంట్లోనే సినిమా భయపడడానికి టైం భయపడడానికి టైం కుదరలేదు అసలు. కాకపోతే మీరు అడుగుతుంటే నాకు గుర్తొచ్చింది, నా ఫ్రెండ్ ఎవరైతే క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నాడో, దీనికి క్రియేటివ్ హెడ్ మా ఫ్రెండ్ ఉన్నాడో, అతను కొంచెం ఎట్లా అంటే మేము ఉండేది టెర్రస్ పైన పెంట్ హౌస్. సో నేను ఫోన్ మాట్లాడుతూ ఏదో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నా, షూట్ వరకు నేను ఫోన్ మాట్లాడినా, షూట్ అయిపోయిన తర్వాత ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో మాట్లాడుతూ వస్తున్నా, వచ్చేసరికి మాడు బెల్లు కొడితే ఎవరు అని సౌండ్ వచ్చిందంట. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు. నేను ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి వాడిని చూసరికి అని షాక్లో ఉన్నాడు. ఏమైంది అంటే లోపల నుంచి ఎవరు అన్నారు. అంటే ఎవరు ఎందుకంటారు, లాగ్ పెట్టి ఉంటే అంటే లేదు నేను విన్నాను అంటాడు. ఒరే నువ్వు ట్రాన్స్లో ఉన్నావు నాయన, ఒక్క నిమిషం ఆగు ఫోన్ పెట్టే అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో సౌండ్ వచ్చిందని. సరే ఇప్పుడు విలువ అన్న, నువ్వు బెల్లు కొట్టగానే ఏమొస్తుంది, సౌండ్ రావట్లేదు కదా అంటే లేదు ఎవరు వెళ్ళిపోయినారు ఇక్కడ నుంచి, ఏదో ఉండింది అన్నాడు. ఇంకో నువ్వు సినిమా చూస్తూ అందులో దిగిపోయావు, వద్దు నాయన బయటకు రా, అలా ఉంటే ఈ లాక్ తీసుకుని ఎలా వెళ్తుంది, సోలుస్ అట్లాంటివి అనుకో, అసలు ఇక ఏరియానే అట్లాంటిది కాదు కదా, నువ్వు ఎందుకు అట్లా యూ మైట్ బి సమ్ అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఒక సౌండ్ ఏదన్నా వస్తే అది మనకు పిలుపులాగా వినిపిస్తుంది. ఎవడో చైర్ లాగినా కూడా అని సౌండ్ వస్తే కూడా రే అన్నట్టు వినిపిస్తుంది. అలాంటిది ఏదో అయ్యుండొచ్చు అంటే ఏదో ఉంది ఇక్కడ, ఆడు లోపలికి వచ్చి మళ్ళీ అలా చూసుకొని ఎవరైనా ఉన్నారా అంటే సినిమా వద్దు అయిపోయింది అక్కడ షూటింగ్ దగ్గర, సినిమా ఇక్కడ వద్దు అజయ్. సో అదొక ఫన్నీ ఇన్సిడెంట్. నమ్ముతారన్న మీరు ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవంతా నిమ్మకాయలు పెట్టి? ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కాదు కానీ నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీ అనేది డెఫినెట్గా ఉంది, నమ్ముతాను. బట్ నాకు కొంచెం ధైర్యం ఎక్కువ. నేను రాత్రి 2 గంటల పూట ఈ టైంలో ఇక్కడికి వెళ్ళిరా అంటే కూడా నేను ఒక్కొని వెళ్ళేసి వస్తా. అంటే చిన్నప్పుడు మన విలేజ్లలో 3 రోడ్లు కలిసే చోట నిమ్మకాయ ఎగ్స్ పెట్టి అవి అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తారు. దిష్టి తీయడం అలాంటివి చేస్తా ఉంటారు. మన ఎవరి నమ్మకాలు వాళ్ళే. మన ట్రైలర్ షాట్ లో కూడా అన్నం ముద్దలు చూపించి కరెక్ట్ అట్లాంటివి ఉంటాయి కదా, ఉన్నాయి. బట్ డిపెండ్స్ ఆన్ పీపుల్. మనం నమ్మితే ఉన్నట్టు, నమ్మకపోతే లేనట్టు. ఇంకా ఈ మూవీ గురించి ఒక డైలాగ్ ఉంటుంది అన్న మూవీలో ట్రైలర్లో, మనకి ముహూర్తం పెట్టిన టైంకి మనిషి దొరకకపోతే అదే ముహూర్తానికి మనిషిని పుట్టించానండి. అసలు ఆ ట్రైలర్ మొత్తానికి ఒక హైప్ ఇచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మూవీ. థ్యాంక్ యూ. ఆ డైలాగ్ దాని గురించి ఏమైనా చెప్తారన్నా? అసలు ఏంటి అంటే మాకు ఆ డైలాగ్ రాసింది నేనే. ఓకే, రైటర్ కూడా. అంటే ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నేనే. అడిషనల్ స్క్రీన్ ప్లే మా క్రియేటివ్ ఫ్రెండ్ డైరెక్టర్ రిషాన్ ఇచ్చాడు. బట్ డైలాగ్స్ కూర్చుని అన్నీ అనుకొని రాసుకొని పెట్టుకున్నాకనే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాము. అందులో కొంచెం పాలిష్ చేసి ఇంకా బాగుండేలాగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకున్నాం. కానీ ఈ డైలాగ్ అంతా అనుకున్న తర్వాత రాసుకున్నప్పుడు ఏంటి మనకి సిచ్యువేషన్లో ఒక డైలాగ్ పడాలి ఏంటి. అప్పుడు చిరంజీవాకి ఒక డైలాగ్ రాసుకున్నాం, నా బలం
వాడి బలం స్పీడు, నా బలం వాడు అని చెప్పేసి. ఓకే. సో రివర్స్లో నా బలం వాడు, వాడి బలం స్పీడు అని చెప్పేసి హీరో ఫాదర్ చెప్తాడు అన్నట్టు. ఓకే. సో అలా ఒక రైమింగ్లో వచ్చిన డైలాగు ఇక్కడ మనకి ఏం పడితే ఒక బజ్ క్రియేట్ అవుతుంది, ఒక హైప్ వస్తుంది సినిమాకి. అంటే ట్రైలర్లో పెట్టాలని అనుకుంది కాదు, కాకపోతే ఆ సిచ్యువేషన్లో ఈ డైలాగ్ పడితే ఒకటే డైలాగ్లో మొత్తం కన్వే అవ్వాలి. ఎందుకంటే ఆ నెక్స్ట్ షాట్లో వీడు ఏం చేస్తున్నాడు అనేది మనం చూపించాల్సిన అవసరం లేదు. ముందేం చేశాడు, దాని గురించి ఏం చేశాడు అనేది జస్ట్ ఆ డైలాగ్లో అర్థమైపోతే ఆ నెక్స్ట్ షాట్ కన్వే అయిపోతుంది. నెక్స్ట్ షాట్లో ఏం జరుగుతుందనే సీన్కి, షార్ట్కి వీడు చెప్పే ఆ ఒక్క డైలాగ్ అర్థమైపోతుంది. మనం మళ్ళీ పుట్టించడం అంటే ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడా, లేకపోతే ఫోర్స్ డెలివరీ చేశాడా, ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆ డైలాగులు అర్థమైపోవాలి. ఓకే అన్న, కమింగ్ టు ద ప్రమోషన్స్ టైంలో అంటే ఇప్పుడు మీరు ఎంతమందికి లైక్ ఇచ్చారు? చాలామందికి ఇచ్చారు, మీ ద్వారా స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకని వాళ్ళందరినీ యూజ్ చేయలేదండి? అంటే విజయశాంతి గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మా అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. సో యూజ్ అనేది కాదు, కానీ సుధీర్ మొన్న వీడియో పంపించాడు, ఆది నిన్న పంపించాడు ఒక వీడియో, ఈరోజు సముద్రఖని గారు ఒక వీడియో పంపించారు, అండ్ వెంకటేష్ గారు ట్వీట్ చేశారు మన సినిమా గురించి, అనిల్ రావిపూడి గారు టైటిల్ రిలీజ్ చేశారు మనది. సో వస్తుంది సపోర్ట్, మనకు కావాల్సిన వాళ్ళ ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి బైట్స్ కానీ, ఇన్స్టాలో స్టోరీ పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు. మా ఇమాన్యుల్ కానీ, తేజ వాళ్ళది ఒక వీడియో చేశాము, అవినాష్ కానీ. సో ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ మా జబర్దస్త్ టీం అందరూ డెఫినెట్గా మా ఫ్రెండ్స్ హూ ఎవర్ వీఆర్ ఒక సపోర్ట్ కోసం వచ్చినప్పుడు డెఫినెట్గా రెడీగా ఉంటారు. గెటప్ సీన్ ఫోన్ చేసి, అన్న నేను పోస్ట్ చేస్తాను, నాకు థంబ్నెయిల్ అది పంపించేసి, నేను మన ట్రైలర్ అదిరిపోయిందని చెప్పేసి తాగుబోతు రమేష్ ఫోన్ చేసి మాట్లాడి. సో ఉంది సపోర్ట్, డెఫినెట్గా ఉంది అందరికీ. సో బాగా ప్లస్ అయింది మీకు, ప్లస్ అవుతుంది మన అన్ని రంగాల్లో. అంటే హోప్ఫుల్లీ ఏంటంటే ఒక్కసారి కొన్ని సినిమాలు ఎలా అంటే మౌత్ పబ్లిసిటీ వల్ల సినిమా బాగుందనే మాట బయటకు వస్తే ఆ పేరు కంటిన్యూ అవుతూ జనాలు థియేటర్లకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ ఈజ్ బ్లాస్ట్. సో బ్లాస్ట్ సినిమా చూసి థియేటర్లో బాగుందని చెప్పి జనాలు రావడం, అబ్సెషన్ గురించి అలాంటి టాక్ రావడం. సో అలా టాక్ ఉంది కాబట్టి, మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, మాకు ఈ సపోర్టు అండ్ అది కలిసి వర్కౌట్ అవుతుందని మేము హోప్ చేస్తున్నాం. ఓకే. సో ప్రభాస్ గారితో చేశారు కదన్న ఫస్ట్ ఈశ్వర్, అంటే ప్రభాస్ గారి నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రమోషన్స్? అడిగారా? నేను అడగలేదు బ్రదర్, అంటే ఆయన ఇబ్బంది పెట్టొద్దని వెళ్ళి అడిగి, ఆయన ఏదో పనిలో ఉండి ఏ గెటప్లో ఉన్నారో తెలియదు. సో ఆయన వెళ్ళి నాకు బయట కానీ ఒక ప్రమోషనల్ వీడియో కానీ అడిగితే ఆయన దానికోసం మళ్ళీ సపరేట్ టైం చేస్తారు, డెఫినెట్లీ చేస్తారు, కానీ నేను అడిగి ఇబ్బంది పెట్టొద్దు అని. మనకు ఆయన సైడ్ నుంచి హార్ట్ఫుల్గా ఒక విషెస్ చెప్తే చాలు. అది మనసులో ఆయన అనుకున్న ఈడి సినిమా బాగుండాలరా, ఈడి సినిమా బాగా నడవాలరా ఆయన మనసులో అనుకున్న, దట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అయిపోతుంది అంటారు. ఎలాగో హిట్ అయిన తర్వాత ట్వీట్ చేస్తారన్న నమ్మకంతో మీరుంటారు. అట్లేం లేదు, హిట్ అయిన తర్వాత ట్వీట్ చేయడం అనేది కాదు, బట్ నాకు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది. ఇప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, వెంకటేష్ గారి ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు ఆ పర్టికులర్ హీరోకి ఫ్యాన్స్ ఉన్నా కూడా చిన్న సినిమాలు వచ్చినప్పుడు అందరు ఫ్యాన్స్ ఒకటే చూస్తారు. డైరెక్టర్స్ మూవీ రిలీజ్ అప్పుడు మీరు ఒక మాట చెప్పారు, నేను గుండు కొట్టించుకుంటాను ఈ సినిమా పోతే అని, అంత కాన్ఫిడెన్స్తో చెప్పారు. రీసెంట్గా డైరెక్టర్స్ అందరూ అదే వేవ్లో కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో దానికి ఏమంటారంటే, నేను గుండు కొట్టించుకుంటా అన్నది సినిమా బాగాలేదనే టాక్ వస్తే అని చెప్పాను. నేను సూపర్ హిట్ కొడతానని బల్పుతో చెప్పింది కాదు, ఈ సినిమా మీకు నచ్చకపోతే అని చెప్పింది కాదు. నచ్చకపోవడం వేరు, బాగాలేకపోవడం వేరు. సో నచ్చకపోతే అంటే పర్సన్ టు పర్సన్ అది ఇంట్రెస్ట్, అది బాగాలేదు అనేది వస్తే నేను తీసిన సినిమా బాగాలేదు అనేది. ఓకే. ఆ భరోసా నేను ఆడియన్స్కి ఇవ్వడానికి, మనం ఒక ప్రోడక్ట్ ఉంది ఇది బాగుంటుంది 2 years వారంటీ అని చెప్తే వాళ్ళకు ఒక నమ్మకంతో కొంటారు. అలా సినిమా గురించి బాగుంటుంది, ఇది బాగాలేకపోతే నేను గుండు కొట్టించుకుంటాను అనే ఒక భరోసా ఇస్తే, ఇది ఇంత గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే సినిమాలో ఏదో దమ్ముంది, చూడాలి. ఆ భరోసా కోసం నేను ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇప్పుడు నేనేం చెప్పొచ్చు, మహా అయితే ఇంకొక రకంగా మాట్లాడాలంటే, ఈ సినిమా మీకు బాగాలేదు అనే టాక్ వస్తే మీరు నన్ను వచ్చి గల్ల పట్టుకొని అడగండి, అవి ఓవర్ స్టేట్మెంట్స్ అవుతాయి. నేను పనిష్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో నిజంగా సినిమా బాగాలేదు, మీ డబ్బులు వేస్ట్ అయ్యాయి రా బాబు అనిపిస్తే నన్ను నేను పనిష్ చేసుకోవాలి, ఎందుకంటే మిమ్మల్ని థియేటర్ దాకా పిలిపించినందుకు. ఓకే. సో దానికోసం చెప్పిన స్టేట్మెంట్ అది. సో ఫైనల్గా మళ్ళీ అనిల్ రావిపూడి గారు అన్నారు ఇందాక, ఇద్దరు ఒకేసారి జర్నీ స్టార్ట్ చేశారని చెప్పారు కదా. నేను ఫస్ట్ వచ్చాను, అనిల్ గారు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి, దెన్ రైటర్గా, ఇప్పుడు డైరెక్టర్గా. ఆయన నేను గౌతమ్ ఎస్ఎస్సి చేస్తున్నప్పుడు హీ ఎంటర్డ్
సో ఎలా అనిపిస్తుంటుంది అన్న వాళ్ళు అంటే ముందు మనతో పాటు వచ్చినా కానీ అంత మంచి సినిమాలు తీయడం జరుగుతుంది, నేను కూడా తీయాలన్న కసి ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంటే మనం ఇంకా ఎందుకు వెనకబడ్డాము, ఇంకా ఏదో మిస్ అవుతున్నాము, మనం ఇంకేదో చెయ్యాలి, అదేంటి, ఎందుకు మనము ఇంకా టైం పడుతుంది మనకు, ఆ టైంని రీచ్ అవ్వాలంటే మనం ఏం హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా స్క్రిప్ట్ విషయంలోనా, లేకపోతే పర్సన్ టు పర్సన్ మీట్ అవ్వడంలోనా, పిఆర్లోనా, నెట్వర్కింగ్ ఏంటి అనేది అనలైజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఫైనల్గా అన్న ఇంకా టైం అయిపోతుంది. సో కర్మాఖ్య గురించి ఏం చెప్పదలుచుకున్నారు అమ్మ? కర్మాఖ్య ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని థ్రిల్కి గురి చేసే ఒక థ్రిల్లర్ మూవీ, క్రైమ్ థ్రిల్లర్. అమ్మవారి ఎలిమెంట్స్ సినిమాలో టచ్ అవుతూ ఉంటాయి. అది ఎలా అవుతాయి అనేది సినిమా చూస్తేనే మీకు డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ చాలామందికి వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి. సో థియేటర్లో ఈ సినిమాని ఆ మంచి మ్యూజిక్తో, మంచి విజువల్స్తో థియేటర్లో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అండ్ సినిమాని సపోర్ట్ చేయండి. అన్న ఇంకొకటి, అసలు ఇంత ధైర్యం ఏంటన్నా మీకు? నార్మల్గా స్పైడర్ మ్యాన్ వస్తుంది ఒక పక్క, శ్రీనివాస మంగాపురం మన మహేష్ బాబు గారి కొడుకు ఒక మంచి హైప్తోనే వస్తుంది, రెండింటి మధ్యలో ఒకరోజు గ్యాప్లోనే సినిమాని దింపేస్తున్నారు మీరు. అది అనిపించలేదా? ధైర్యం అంటూ అటు సపరేట్గా అట్లేం లేదు. మన కాన్సెప్ట్ మీద మనకు నమ్మకం. అలాగే ఇప్పుడు ఇంకా వేరే ముందుకెళ్తే ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ఉన్నాయి. సో ఎందుకు, మనం ఆల్రెడీ సినిమా రెడీగా ఉంది, చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు, టైం ఇది. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఓటింగ్, ఎవరికో ఒక్కరికే ఓట్ వేయాలన్నట్టు కాదు. 4 సినిమాలు బాగుంటే 4 సినిమాలు చూస్తారు. సంక్రాంతికి 4 సినిమాలు వచ్చాయి, 4 సినిమాలు అందరు చూశారు. సో ఎన్ని సినిమాలు వచ్చినా బాగున్నాయి అని టాక్ వస్తే అన్ని సినిమాలు చూసేస్తారు. ఈ రోజు ఒకరు చూస్తారు, రేపు ఒక సినిమా చూస్తారు, ఎల్లుండి ఒక సినిమా చూస్తారు. సో ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్, ఇట్స్ ఆల్ టుగెదర్ వీ హ్యావ్ టు విన్. ఓకే, సో థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ నాని. సో డెఫినెట్లీ మీరు అందరూ 31 జూలై రేపే థియేటర్లో చూడండి. కర్మాఖ్య సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది.